సాక్షి విలేకరుగా ఇలా విఐపి విలేకరుగా వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చడం జరిగింది. వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రామము కుస్తాపూర్ గ్రామము ఎస్ఆర్ఎస్పీలో పోయిన గ్రామం ఇది. ముంపు గ్రామాలలో గురైంది. దాంట్లో భాగంగా మీ కష్ట నష్టాలు తెలుసుకోవాలని చెప్పి మీ ఎమ్మెల్యేగా రాలేదు, ఇప్పుడు ఒక విలేకరుగా వచ్చిన ఇక్కడికి. ఎమ్మెల్యేగా మీ కష్టాలు తెలుసు కానీ ఎమ్మెల్యేగా మీరు చెప్పుకునే విషయంలో ఒక విలేకరుకు చెప్పుకునే విషయంగా నిర్భయంగా చెప్పచ్చు. నా ముంగట ఎమ్మెల్యే సాబ్ ఏమన్నా అనుకుంటాడని చెప్పేది లేదు. మీ కష్ట నష్టాలు చెప్పేందుకోసం మీ దగ్గరకు వచ్చినాం కనుక మీ సమస్యలు ఏదున్నా వినటానికి వచ్చినా మీ గ్రామంలో మొట్టమొదటి ప్రశ్న తాగునీటి సమస్య ఉన్నదా? ఏది లేదు, ఒక్క నూతి ఉన్నది, ఆ నూతిలో నీళ్ళు లేకుండా అయిపోయినాయి. అదొక్కటి ఇద్దరు పొత్తుల టాంకీ కట్టిండ్రు వాళ్ళకు మాకని, మరి వాళ్ళకు నిండింది లేదు, మాకు నిండింది లేదు. అలా నూతిలో నీళ్ళే లేవు. రత్నపురంకు మా ఊరికి ఇప్పుడు ఒక్క ఊళ్ళే ఈ ఊళ్ళకే లావులే కోవాలంటే మన బాధ అవుతుందా లేదా? ఇప్పుడు మా పొట్ట వేసుకున్నారంటే మంచిగా ఉంటుంది అది. వాళ్ళ వాళ్ళకుంటేనే మంచిది కదా. మరి ఆ ఊళ్ళో ఒకటి కట్టినప్పుడు మా ఊళ్ళో ఒకటి కట్టలేదు. అలా సర్పంచ్ కట్టాలి, కట్టేదే కాదా? మరి మా ఊళ్ళో మాకు కట్టలేదు ఒకటి. నీటి సమస్య ఉన్నది. ఇప్పుడు మీకు ట్యాంకు లేదు కనుక నీటి సమస్య మన గ్రామంలో కుస్తాపూర్లో ఉన్నది. 10 బిగాలు ఉన్నారు. ఆ 2 బిగాల భూమి బోడగుట్ట అవుతాల. అందులో మాకు సంచి అడ్లు కూడా వండాయి. కాలు వస్తే ఆ పంట పండుతుంది, లేకుంటే లేదు. అసంటి భూమి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ భూమిని అప్పట్లో మా తండ్రి అమ్మేసిండు. ఇప్పుడు మేము ఏం చేసుకొని బతుకుడు ఎట్లా తినుడు? కాలువ నీళ్ళని రాదు చెప్తలేవు నువ్వు. కాలువ నీళ్ళు కూడా అందాయి. లాస్ట్ టేల్ ఎండ్ అయిపోయింది అన్నట్టు. నీళ్ళు కూడా అంతలేవు. పోచంపాడు నీళ్ళు అక్కడ 10 ఎకరాలు ఉన్నా కూడా ఇక్కడ 2 ఎకరాల భూమి చూపించిన అక్కడ 2 ఎకరాల భూమి చూపించాను. దానికి నీళ్ళు 2 ఎకరాలు ఇప్పుడు మెట్ట ఉన్న 5 ఎకరాలు కృషికి ఇస్తామన్నారు. ఇచ్చిందా మరి? అట్లా మాకు ఇయ్యలేరు. మీకు నష్టపరిహారం ఏమన్నా ఇచ్చిందా? నష్టపరిహారం అంటే కృషికి షౌకకు 300, ఆబిదాబి 2 పంటలు పడేది 500. అవి ఆ లెక్క కొద్ది కట్టిండ్రు. మాకు ఏముండే అంటే 2 ఎకరాలు భూమి ఇక్కడ చూపించిన ల్యాండ్. మాకు 25-30 ఎకరాల ల్యాండ్ ఉండే అక్కడ ఆ కుటుంబంకు. ఆ కుటుంబంకి అప్పుడే 4-5 అన్నదమ్ములు ఒక్కొక్కటి కుటుంబంలో. మేము వచ్చినాక ఏం చేసుకొని బతకాలా? 4-5 కుటుంబానికి 2 ఎకరాలు. మా బాపు 4 కొడుకులు అనుకో, బాపు 2 ఎకరాలు ఇచ్చిండు. మా ప్రాబ్లం అంతా 4 పంచుకోడు. అందరికి అదే మనిషి కుటుంబానికి 2 ఎకరాలు ఇచ్చారు. 2 ఎకరాలు 2 ఎకరాలు ఒక 2 పిల్లెట్లు అంతే గవర్నమెంట్ ఇచ్చింది. అదే మీరు పైసల కోసం తక్కువ వచ్చినాయని కోర్టుల కేసు గిట్టేసినా? మరి కోర్టుల కేసు అయితే మొన్న వచ్చింది, తోడేం వచ్చినాయి. అంటే మన 34 ఎకరాలకు 2 లక్షలు వచ్చినాయి. 2 లక్షలు అంటే 30% వకీలకు పోయినాయి, మిగిలిన వచ్చినాయి అన్నట్లు. కుస్తాపూర్ ఊరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి సరిహద్దులు పెట్టిండ్రా? మరి సరిహద్దులు మీ బార్డర్ అని ఉన్నదా? లేవు ఇప్పటికి లేవు. అవునే కదనా? ఇప్పుడు అప్పుడు మమ్మల్ని వెళ్ళగొట్టంగా మాకు 5 అన్నదమ్ములు ఉన్నా 2 ఎకరాలు ఇచ్చిండు, ఒక ప్లాట్ ఇచ్చిండు. ఆ 2 ఎకరాల కన్నా అప్పుడు ఆబిదాబి అని చెప్పిండ్రు. ఆబిదాబి అంటే ఒక 4 ఏళ్ళు వచ్చినాయి నీళ్లు. అదివరకు ఇది వరకు మళ్ళా అప్పుడు 4 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నారు, మీకు అయినాయి అని అంటే మాకు ఏమవుతున్నాయి ఇప్పుడు గిన్నె 2 ఎకరాల మాకు ఏం నిడుతున్నది. 5 గ్రామం వచ్చిన 5 గ్రామం అన్నదమ్మలకు మంచికి 5 దేశాలు వచ్చింది 10 గుంటలు. మేము ఎట్లా బతకాలి అని చెప్పినాము. నారాయణ ఇప్పుడు ఇది రత్నాపురం కుస్తాపురం? మా ఇది కుస్తాపురం. ఇప్పటికి మాకు కావాల్సింది మరి ఒక లిఫ్టా, మరి లేకుంటే మనకు ఏదన్నా సాయం నీళ్ళు వారేటట్టు కావాలా. మరి ఒక బోర్లా ఏదైనా శాంక్షన్ ప్రభుత్వం మాకు. మేము ఒక రైతులం నూతి కొట్ట పోతే బండ పడుతుంది. ఒక్కొక్కటి 1-2 లక్షలు నష్టం అవుతున్నారు. మాకు మీరు చర్య చేసుకొని మాకు ఒక బోరా, ఒక కనీసం ఒక 4 ఎకరాలకు 2 ఎకరాలకు ప్రభుత్వం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నా బిడ్డకు సుఖ పరిస్థితి మంచిగా లేదు. ఏం బతకాలి, ఎట్లా బతకాలి? లేదు, కొట్టేసిండ్రు. మొన్న 200 వస్తుండే. చెప్పు ఇంకేం సమస్యలు చెప్పు. మాకు పనులు లేక మేము ఇస్తానంటున్నాము సారు. మాకు పనులు లేవు, ఏమి లేవు. పనులు కావాలి, నీళ్లు కావాలి, మీకు మంచినీళ్ళు కావాలి. ముఖ్యమైన తాగునీళ్ళ సాగునీరా?
పంటలకు నీళ్ళు పంటలు అదే ఇప్పుడు తాగునీళ్ళు కూడా మీకు కుస్తాపురంకు వేరే కావాలి ట్యాంకు మీది మీకు కావాలంటున్నాడు కదా మీ అమ్మ చెప్తున్నది కదా రత్నాపురం మీకు నీళ్లు తాగడానికి నీళ్లు ఉన్నాయి మీకు తాగడానికి ఉన్నాయి కదా నీళ్లు ఉన్నాయి కదా పెద్ద ట్యాంక్ కావాలి మాకు ఏది దేనికి రత్నాపురం రత్నాపురం ఇప్పుడు ఉన్న ట్యాంకు సరిపోతలేదు మీది మీకు కావాలి మాకు నీళ్ళు వస్తలేవు నల్ల నీళ్ళు సరిపోతున్నా కనుక మీది మీకు కావాలి ఇప్పుడు నా భర్త చచ్చిపోయిండు నాకు ఇరువరకు పైసే లేదు పాతూరు పైసే పాతూరు పైసలు ఇక్కడికి వచ్చింది కానీ నీకు ఇవ్వలేదా నాకు రాలేవు మాకు సచ్చిన వాళ్ళకు రాలే అంటే ఆయన చనిపోయినా కానీ నీకు రావాలి కదా మరి రావాలి కదా మరి నేను ఎట్లా బతకాలి మరి మీ ఖాతాలో చూసుకున్నావా మీ ఖాతాలో వచ్చినాయా మీ పేరు మీద వస్తే మరి వాళ్ళని తీసుకున్నారా అవన్నీ తెలుసా? తీసుకుని లేరట మా సచ్చినోడియే రాలేవట ఆయన పేరు మీద రాలేవు అంటే ఆయన లేడని రాయలేదా మరి ఎట్లా మరి ఎట్టను మరి వచ్చిన వాళ్ళకి 3 ఏళ్ళు వచ్చి రానోళ్ళకి ఇప్పుడు 5-6 ఊరుకున్నారు ఇరువరకు రూపాయి లేదు మాకు మేము ఎట్లా బతుకుడు సుంకర్ గంగు మాకు చేసుకోనికి ఏం లేకుండానే ఉన్నది ఏమున్నది బండ కొట్టుకుందామన్నా బండ బంద్ అయిపోయాయి ఇక కైగిలన్నా దొరకలేదు అచ్చడి బియ్యం సో బంద్ అయిపోయాయి ఏం పని లేదు సార్ ఇప్పుడు పని లేదు ఏం లేదు బండ గెటర్ లేదు సార్ మన కుస్తాపురం సార్ గంగారెడ్డికి ఇప్పుడు నూతులు 3 గదాలు ఈడ్చుకోలేవు ఒక గద ఉంచుకోలేవు ఇప్పుడు ఏమో ఈడికలు పడితే 6 నెలల దాకా మేమేం తినుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పినట్టు ఆ ఎవరి కుర్తి కాలేస్తుంది మాకు మాట ఇంట్లో వాడాల ఏది మన గంగనాల కాలువ నువ్వు మొదలుపెట్ట చెరువు నింపేసి మొదలుపెట్ట చెరువు ఒకరే ఊరుకు ప్రభుత్వం పెంచుతున్నాం ఈ 10 ఊర్లకు తయారవుతాయి పున్నంపల్లి సాధారణ మా ఊరు మల్లపురు ఇవన్నిటికి ఈ మొదలుపెడ రాపిడ చెర్రకి వెళ్ళి చక్కగా తెలియదు కిందికి కూడా పోతున్నారు మాకు బొట్టిడతలేరు మాకు ఎట్లా బతకాలా ఆయన 5 సార్లు గుంటలు కూడా ఎండిపోవచ్చు కిందికి పోతున్నాయి డైరెక్ట్ మొన్న 15 రోజులు 10 నెల పోయిన నీళ్ళు మాకు ఒక సుక్క లేదు ఏమీ లేదు గోదావరి పశువులు లాగుదామంటే కూడా నీళ్ళు లేవు ఎప్పుడు ఇడిచిన అటే ఇడుతున్నారు కానీ మాకైతే నీళ్ళు ఇడుచలేదు వాళ్ళు అంత పెద్ద అక్కడ పెద్ద పెద్ద లీడర్ అయిపోయి మాకు కూడా తక్కేలేకపోయి మాకు ఎట్లా బతకాలా ఇక్కడికి వచ్చిందంటే మీ సమస్యలు చేసుకున్నట్టు ఒక విలేకరుగా వచ్చింది ఇక్కడికి ఎమ్మెల్యేగా రాలే బిడ్డ ఇది అయిపోయాక ఎమ్మెల్యేగా మాట్లాడతాడు నిల్చుని మాట్లాడదా మీ సమస్యలన్నీ వింటా ఇప్పుడు పాత భూమికి ఒక్కొక్కటికి 20 బిగాలు ఉన్నా 10,000 వచ్చిన దినం ఇప్పుడు 10,000 రూపాయలు ఉన్నా కానీ ఆనాడు 10,000 ఇచ్చిన దానికి ఇప్పుడు 1,00,000 ఇచ్చిండ్రు మొన్న 8 ఏళ్ళ ఇప్పుడు మొన్న 3 ఏళ్ళ చంది ఇచ్చుకుంటూ వస్తున్నారు మరి ఆ 3 ఒక్కొక్కటి 16 ఎకరాల భూమి ఉన్నోడికి మనకు 1,00,000 రూపాయలు ఇచ్చినాక మాకు గత్యం కావాలి 17 ఎకరాలకు 1,00,000 1,00,000 అయితే మరి ముందేమో 12 గదాల ఇల్లుకు 3,200 330-40 ఇచ్చిండ్రు మరి ఆ గత ఏంది ఆ ఇంట్లోకి అయితే అచ్చుడలేదు ఈ భూమి ఏమో అప్పుడు ఆ జమాన్లో మీకు నీళ్ళు ఎక్కని భూమి 5 ఎకరాలు ఇస్తాం నీళ్ళు ఎక్కింది 2 ఎకరాలు ఇస్తాం అన్నారు ఆ 2 ఎకరాలు అదే 2 ఎకరాలు ఇచ్చిండ్రు ఆ 2 ఎకరాలకు నీళ్ళు లేవు 2 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తాం నీళ్ళు పారెడిది ఇచ్చిండ్రు ఇప్పుడు నీళ్ళు మొత్తం అటే నిజామాబాద్ సైడ్ ఎట్టిపోతున్నాయి అటే మనకి ఇటు అచ్చులు లేదు మన గత ఏంది మరి ఇప్పుడు మనకు ఈ గత ఏంది ఇప్పుడు ఈ 2-3 మాకు ఇంత అనష్టము బాగా నీళ్లు లేక గోస అవుతుంది ప్రభుత్వాలు మా ముంపు గ్రామాలు మునిపోయినప్పుడు మా యువతకు ఉపాధి కల్పన అండ్ ప్లస్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వారు వాగ్దానం చేయడం జరిగింది సార్ ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఎక్కడ కూడా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు సార్ గ్రామంలో లేవు సార్ ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎక్కడ కూడా లేదు సార్ అలాంటిది ఇప్పుడు మాకు ఉపాధి ఏదైనా అవకాశాలు చూపించగలని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం అంటే మాకు సరైన భూములు లేక నీటిపారుదల సౌకర్యం లేక మా నాన్న ఎంతో కూలి పని చేస్తూ చదివించారు బడికి పంపించారు అది గవర్నమెంట్ స్కూల్లో పంపించారు మామూలుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కాకుండా మేము తెలుగు మీడియం చదువుకొని కష్టాల మీద మేము ఇప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇప్పుడు డిగ్రీలు చేసాము పీజీలు చేసాము అయితే ఇప్పుడు మేము గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్లకు ఇట్లా ప్రిపేర్ అవుతూనే మరి మేము కోల్పోయిన హక్కులు ఉన్నాయి కదా సార్ అప్పుడు ఇచ్చిన మన జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే మీరు ఈ ప్రాంతాన్ని మీరు విడిచిపెడితే మీకు ఉద్యోగ అవకాశాల్లో మీకు ఒక % ఇస్తామని చెప్పారు 3% ఇస్తామని చెప్పారు సార్ ఇప్పుడు ఆ 3% సర్టిఫికేట్ కోసం మేము పోచంపాటు పోయినా కానీ వాళ్ళు ఏమంటున్నారంటే 6 నెలలు ఆగిరా 1 ఇయర్ అయిన తర్వాత అని చెప్పినారు అంటే సార్ మేము అలా తిరగడానికే సంవత్సరం సమయం పోతే మేము ఎప్పుడు సార్ ఉద్యోగం సంపాదించేది అక్కడ నోటిఫికేషన్ సార్ వస్తున్నాయా అంటే అవి రావు సార్ వాళ్ళే కుమ్ముకైతారు వాళ్ళే ఇప్పించుకుంటారు అంటే సార్ చదువుకున్న యువత సార్ అసలు ఇట్లా అవసరం లేదా గవర్నమెంట్కు సార్ డిపార్ట్మెంట్కి కావాల్సింది ఎవరు సార్ చదువుకున్న వ్యక్తి కావాలి లంచాలు ఇచ్చి జాయిన్ అయ్యే వ్యక్తులు అలాంటి వాళ్ళే సార్ ఇప్పుడు ఇట్లా జనం మొత్తం సార్ ఇట్లా సమస్యలు ఎదుర్కొంటారు సార్ ఇలాంటి సార్ ఈ సమస్యలు సార్ ఇట్లా గుర్తించి సార్ మాకు సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో
సార్ ఇట్లా మేము ఇట్లా పోచంపేట దాకా పోకుండానే సార్ మన మన కాన్స్టిట్యూట్ సార్ ఉంది సార్ కేంద్రము కుర్టలో కానీ మెట్పల్లో కానీ సార్ ఆఫీస్ పెట్టించండి సార్ మాకు సార్ వితిన్ సార్ ఇట్లా 1 మంత్లో వచ్చే విధంగా సార్ మీకు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. అందుకని సార్ కుస్తాపూర్కి రత్నాపూర్కి 2 స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్. రత్నాపూర్కి సార్ వాటర్స్ ఉన్నాయి, వాటర్ ఉంది. కుస్తాపూర్కి వాటర్ లేదు, తాగానికి నీళ్ళు లేదు, తాగడానికి నీళ్ళు సార్ వాటర్ లేదు. ఇప్పుడు నీళ్ళు కావాలి, తాగడానికి నీళ్ళు కావాలి, కుస్తాపూర్ తాగడానికి నీళ్ళు కావాలి, గడ్డలు కావాలి. గడ్డలు కావాలి, నీళ్ళు కావాలి. అసలు వాళ్ళు అభయస్థాలు నింపుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు 60 ఏళ్ళ దాకా నింపాలంటే ఇప్పుడు 60 ఏళ్ళకు పెద్ద మనుషులకు పింఛన్ ఇస్తున్నాడు. 65 మరి 65కు పింఛన్ ఇయ్యంగా మరి ఈ పాపం ఈ నింపిన పైసలని మేము ఆడికి నింపాలి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు 65 నింపిన వాళ్ళు ఒకవేళ అభయస్థంలో ఉంటే అభయస్థం రాకుండా ఇప్పుడు 65 నిండితే ఇవ్వమని చెప్పింది. 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వమని చెప్పింది ప్రభుత్వం. 3 నెలలే అత్తలేమంటే ఆడుతున్నారు. అది ఏమి 65 ఏళ్ళు దాటకపోతే రావు, 65 ఏళ్ళు దాటితే మాత్రం వస్తాయి. విలేజ్ లా మా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి చెప్పి వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేసిండ్రు. అయితే ఇంకోటి ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అని, డ్రైనేజీలని, సిసి రోడ్లని, తర్వాత పెళ్లి మంటపాలని ఎన్నో సౌకర్యాలు చేస్తామని చెప్పి ఒకటి కూడా చేయలేదు సార్ ఇప్పటి వరకు. సీసీ రోడ్లు అది మీ ఆధ్వర్యంలో ఆ సిసి రోడ్లని. ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకు ఫ్లాట్స్ పెట్టేసి వాళ్ళకి ఇండ్లు కట్టించి ఇందిరా ఆవాస్ అని అదే ఏదో ఒకటి ఇచ్చారు కదా సార్. మా కుస్తాపూర్ రత్నాపూర్కు ఫ్లాట్ కాదు కదా, ఇల్లు లేదు, ఫ్లాట్ లేదు, ఏది లేదు. చాలా సమస్యలు అంటే మంచి నీళ్లు కూడా 7 విలేజ్లలో అదే పరిస్థితి ఉన్నది. కుస్తాపూర్, రత్నాపూర్ కానీ ఇప్పుడు మన సార్ ఇప్పుడు అప్పుడు చదువుకున్న వాళ్ళు లేరు, ఓకే ఒప్పుకుందాం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కనీసం ఈ పిల్లల కన్నా ఈ జనరేషన్ లోనే ఒక ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే సంతోషపడతాం కదా సార్. ఇప్పుడు 2 ఎకరాలు 4 ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు ఇస్తే అర్ధ ఎకరం వాడు దుబాయ్ పోవాలా, లేకపోతే పక్క ఊరికి పోవాలా, హైదరాబాద్ పోవాలా, ఆ పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు. చాలా ఇబ్బందులు అంటే ఈ 2 ఊర్లలో. అందుకే పెన్షన్లు కూడా ఎక్కువ శాతం ఇక్కడ ఇవ్వాలి సార్. ఎందుకంటే ఎవ్వరికి కూడా తిందామంటే తిండి లేదు సార్. వాళ్ళు కొడుకులా పెట్టే స్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది అర్ధ ఎకరం, వాళ్ళు పెట్టేస్తే లేరు. వాళ్ళని అడుగుదామంటే తల్లిదండ్రులకు కూడా నోరు వస్తలేదు సార్. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఊర్లో 100% ఇచ్చినా కానీ ఓకే సార్. అది పెన్షన్లకు మీరు ప్రయత్నం చేయండి. ప్రభుత్వం చేయలేదనుకోండి. ఈ గ్రామ సర్పంచ్ ఎందరు చేసినా ఇప్పటికీ గ్రామానికి నక్ష కానీ ప్లాట్ల యొక్క లబ్ధిదారుల పేర్లు కానీ మొట్టమొదటిది ఇప్పటి గ్రామ పంచాయతీకి అప్పయ్యలేదు. దాంతోపాటుగా గ్రామానికి సరిహద్దులు లేవు. గ్రామానికి చెరువు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి. మొదటి సమస్య ప్రధానది. ఒకరోజు అన్నం లేకుండా బతకగలుగుతామేమో కానీ వాటర్ ఒక బిందెడు కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బావిలో ఒక బిందెడు కూడా నీళ్ళు లేవు. దాన్ని పదే ఎన్నిసార్లు చూసుకెళ్ళినా ఇప్పటికైతే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి గౌరవ ఎమ్మెల్యే గారు VIP రిపోర్టర్గా వచ్చిండ్రు. ఖచ్చితంగా ఇది సాల్వ్ అవుతుంది, నాకైతే విశ్వాసం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏర్పడ్డప్పుడు అందులో ముప్పు గ్రామాలైన రత్నాపూర్, కుస్తాపూర్, సంగం శ్రీరాంపూర్, నడుకుడ, అదేవిధంగా కొత్తూరు, కేశాపూర్, బర్దీపూర్ గ్రామాలు ఇక్కడ వచ్చి పునర్వాసం కల్పించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ జీవితాలు మాత్రం మారలేదు. మంచినీటి సమస్య కానీ, తాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, మనిషికి 2 ఎకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వాలప్పుడు, ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న ప్రభుత్వాలు ఏనాడు కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతిసారి కూడా నేను కూడా దాదాపు 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక 10 సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా వాళ్ళకి ఇచ్చే డబ్బు అప్పుడు ఏదో 300 రూపాయలు ఎకరాన్ని ఇచ్చిండ్రు. ఆ డబ్బు సరిపోదు కనుక వీళ్ళకి భూములు కూడా ఇక్కడ మనం 2 ఎకరాలు ఇచ్చినాం. ఆ 2 ఎకరాలకు కూడా సాగునీరు లేదు కనుక దానికోసం ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఎన్ని ప్రభుత్వాల దగ్గర మొరబెట్టుకున్నా తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ కాలేదు. ప్రభుత్వం దృష్టికి ఏదైతే వాళ్ళు చెప్పారో తాగునీటి సమస్య విషయంలో కానీ, సాగునీరు విషయంలో ఏదైతే టేలెండ్ గ్రామాలైనాయి, పంట భూములకు కూడా నీళ్లు పోతలేవు కనుక ఆ గ్రామాల్లో కూడా నీళ్లు పోవడానికి కోసం నా సాయశక్తులు నేను కృషి చేస్తా. వీళ్ళకైతే ఇండ్ల పైసలు ఎక్కడైతే అక్కడ పునర్వాసం ఎప్పుడైతే SRSP ఏర్పడ్డప్పుడు ఎప్పుడైతే ఇండ్ల పైసలు రాలేదంటున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఎంతో కొంత వచ్చేటట్టు, ఎందుకంటే వాళ్ళ ఆశాజీవులు వస్తుందని చెప్పి ఆశ మీద ఉన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య 2 గ్రామాల మధ్య ఉన్నది కనుక ఈ గ్రామానికి ఒక వాటర్ ట్యాంక్ కట్టి రత్నాపూర్ గ్రామానికి కూడా వాటర్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ కూడా నీళ్ళు వచ్చే విధంగా ట్యాంక్ ఉంది కానీ నీళ్లు లేవు కనుక ఆ నీళ్ళు వచ్చే విధంగా చేసి ఈ వేసవికాలంలో నీటి సమస్య లేకుండా ఈ 2 గ్రామాలకు చేస్తా అని చెప్పి కూడా నేను ప్రజలకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఉద్యోగాలనే విషయంలో కూడా ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా
ఉద్యోగాలు ఇప్పించే, ఎందుకంటే మన ఉద్యోగాలు మన నీళ్ళ మీదనే మనం ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కనుక తప్పక ఇటువంటి వాళ్ళకి హామీలు ఇచ్చిన ఏదైతే గత ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయో, సమైక్యాంధ్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చినాయో ఆ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కోసం ఎన్ని వీలైతే అన్ని ఉద్యోగాలు ఏదైతే ముంపు గ్రామాల్లో ఆ గ్రామాల్లో ఉద్యోగాలు ఇప్పించడానికి కోసం కూడా నేను కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. సాపూర్ రత్నాపూర్ గ్రామాల సమస్యలు తెలుసుకోవడానికి కోసం ఈరోజు సాక్షి విఐపి రిపోర్టర్గా నేను వచ్చి ఈ సమస్యలను తెలుసుకొని వారి దృష్టికి తీసుకుపోయినాం. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడానికి కోసం చేస్తా అని చెప్పి సాక్షి యజమానానికి ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను.